సో, ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే మీషోలో, ఇప్పుడు కొత్త సప్లయర్స్ ఉంటారు కదండీ! ఆ సప్లయర్స్‌కి మీరు ఒకవేళ ఆర్డర్ వస్తే ఫస్ట్ ఆర్డర్ అనేది వాళ్ళకి తెలీదు కదా! ఫస్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత కొంతమంది సప్లయర్స్ ఏంటి అంటే ఆర్డర్ వచ్చింది కూడా చూసుకోరనమాట. మీరు వాళ్ళ ప్యానెల్ మీ దగ్గర ఉంటుంది. మీకు కొంతమంది లిస్ట్ అనేది ఇస్తారనమాట డైలీ. ఒక డైలీ 2-3 సప్లయర్స్‌వి లిస్ట్ మీరు చెక్ చేస్తూ ఉండాలనమాట. అంటే వాళ్ళ ఆర్డర్స్ గాని, వాళ్ళ లిస్ట్ గాని అంటే స్టాక్ అనమాట. కరెంట్ స్టాక్ ఎంతుంది అనేది మీరు చెక్ చేస్తుండాలనమాట. ఇంకా విజిబిలిటీ అనమాట. నిన్నటి విజిబిలిటీ ఏంటి? ఎన్ని వ్యూస్ వచ్చాయి నిన్న? ఎంతమంది క్లిక్ చేసి వాళ్ళ ఐటెమ్స్, వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి చూసారు మీషోలో అనేది అది అప్డేట్ చేస్తూ ఉండాలనమాట. మీకు కనిపిస్తుంది. మీరు మీషోలో వర్క్ చేస్తూ ఉంటారు కదా! మీకు మీ దగ్గర కూడా ప్యానెల్ ఉంటుంది వాళ్ళది. మీరు మీషో ప్యానెల్‌లో చూసి వాళ్ళకి అప్డేట్ చేస్తూ ఉండాలనమాట. ఇంకా నిన్నటి ఆర్డర్స్ ఎన్నొచ్చాయనేది అప్డేట్ చేస్తుండాలి. ప్లాట్‌ఫార్మ్ ఎలా ఉంటుంది? మీషో ప్యానెల్ ఎలా ఉంటుందనేది నేను చూపిచ్చాను ఒక సప్లయర్‌ది. ఎలా అప్డేట్ చేయాలి మీరు అనేది నేను చూపిచ్చాను. ఇంకా వాళ్ళ పేమెంట్స్ ఏంటి? వాళ్ళ అకౌంట్‌లో ఎప్పుడు పడ్డాయి అనేది కూడా మీరు పేమెంట్స్ చూసుకుంటూ ఉండాలనమాట. వాళ్ళ ఆర్డరు ఇంకా లేబుల్ డౌన్‌లోడ్ చేయడం ఎలా అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి మీరు. ట్రైనింగ్ అంటే జస్ట్ కాల్‌లో గాని, మీరు మెసేజ్‌లో గాని ఇక్కడ టైప్ చేసి పంపొచ్చు. లేదా మీరు కాల్ చేసి కూడా వాళ్ళతో మాట్లాడొచ్చు డైరెక్ట్‌గా. వాళ్ళకి లేబుల్ ఇలా డౌన్‌లోడ్ చేయాలి, ఆర్డర్‌ని ఇలా మేనిఫెస్ట్ చేయాలి అనేది పంపించాలనమాట. ఇంకా వాట్సాప్‌లో కూడా మీరు మెసేజెస్ అనేవి పంపించాలి. ఆ మెసేజెస్ ఎలా పంపించారు అనేది కూడా నేను చూపిస్తాను. ఆ సప్లయర్ నాకు స్క్రీన్‌షాట్ పంపించారనమాట అన్నీ. అవి మీరు చేయాల్సిన వర్క్ అని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. చూడండి. మొత్తం చూడండి అర్థమవుతుంది. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. ఇంకా మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, ప్రైస్ రికమెండేషన్ అనమాట. ఇప్పుడు ఒక డ్రెస్‌కి వాళ్ళు ఒక 500 పెట్టుకున్నారనుకోండి. మిగతా కేటలాగ్స్ ఉంటాయి కదా! వేరే వాళ్ళవి విజిబిలిటీ అనేది మీకు తెలుస్తుంది. ఎలా వేరే వాళ్ళ కేటలాగ్స్ ఎంత రేట్ ఉన్నాయి, వీళ్ళెంత పెట్టుకున్నారు అనేది. కొంతమంది సప్లయర్స్ ఏంటి అంటే కొత్త వాళ్ళు తెలీక ఎక్కువ రేట్ పెట్టేసుకుంటారనమాట. ఎక్కువ పెట్టుకున్నా, రేట్ తక్కువ పెట్టుకున్నా మీరు వాళ్ళకి రికమెండ్ చేయాలనమాట రేటు. ఆ రేటు కరెక్ట్ కాదు అని వాళ్ళకి ఒక మెసేజ్ గాని వాళ్ళకి పంపించాలనమాట ప్రైస్ అనేది. సో, నేను రెస్యూమ్‌లో స్కిల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చెప్పానండి. చూడండి అర్థమవుతుంది. మొత్తం చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. స్కిల్స్ ఎలా పెట్టుకోవాలి, మీకు ఒక క్లిప్ కూడా ఇచ్చాననమాట. ప్యానెల్ ఎలా ఉంటుంది, మీషో ప్యానెల్ ఎలా ఉంటుంది, సప్లయర్స్ యొక్క మీషో ప్యానెల్ ఎలా ఉంటుంది అనేది నేను చూపించాను మీకు. మొత్తం చూడండి అర్థమవుతుంది. వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి. 2x పెట్టుకొని చూడండి. కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా అర్థమవుతుంది మీకు. సో, అందరూ కూడా ముందుగా ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. లేటెస్ట్ జాబ్స్ 2025 తెలుగు అని ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి. మీరు ముందుగా జాయిన్ అవ్వండి అక్కడ. టెలిగ్రామ్ లేని వాళ్ళు వాట్సాప్ ఛానల్ కూడా ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి వాట్సాప్ ఛానల్ లింక్ అనేది. నెక్స్ట్ ఎందుకు అనంటే మనం ఇప్పటి నుంచి వీడియో చేయకుండా డైరెక్ట్ అప్లికేషన్ లింక్ అనేది అందులో షేర్ చేస్తామనమాట. అందుకే మీరు జాయిన్ అయితే మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చండి. సో, ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుందామండి ఫర్ ఫ్రెషర్స్ కోసము. ఈ జాబ్ అయితే ఖచ్చితంగా ఫ్రెషర్స్ కోసమే అండి. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. కానీ ఇక్కడ చూడొచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమమ్ రిక్వైర్మెంట్ ఈజ్ యూజువల్లీ ఇంటర్మీడియేట్ అండి ఆర్ ఎనీ డిప్లొమా అండి. మీరు డిగ్రీ గ్రాడ్యుయేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. మీరు ఇంటర్మీడియేట్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలనమాట. మీకు ఇంటర్ మెమో అనేది ఉండాలి. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి కదా! ఇంకా మీరు ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, ఫైనల్ ఇయర్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ అయినా సరే. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ చూసుకున్నట్లయితే గుడ్ వెర్బల్ అండ్ రైటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ రీసెల్లర్స్ అండ్ కస్టమర్స్ అనమాట. మీకు మంచి వెర్బల్ అండ్ రైటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలనమాట. ఇంకా బేసిక్ డిజిటల్ నాలెడ్జ్ చూసుకున్నట్లయితే అండర్‌స్టాండింగ్ ఆఫ్ కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్, సోషల్ మీడియా అండ్ ఆన్‌లైన్ సెల్లింగ్ ట్రెండ్స్ అనమాట. మీకు ట్రెండింగ్‌లో ఉండాలి మీరు. ఎప్పుడు అప్‌డేట్‌లో ఉండాలనమాట. సోషల్ మీడియాలో మీకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అనేది వస్తూ ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్‌డేట్ అవుతూ ఉండాలండి మీకు మీరు. ఇంకా టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఎఫిషియంట్‌లీ మేనేజింగ్ వర్క్ స్కెడ్యూల్ అండ్ హ్యాండ్లింగ్ మల్టిపుల్ టాస్క్స్ సైమల్టేనియస్‌లీ అనమాట. మీకు టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అనేది ఉండాలి. మీకు టైమ్ టు టైమ్ వర్క్ చేయగలిగే కేపబిలిటీ మీకు ఉండాలి. ఇంకా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉండాలండి మీకు. మినిమమ్ నాలెడ్జ్ ఆఫ్ సేల్స్, మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ అనమాట. మీకు బిజినెస్ అంటే ఏంటి? ఎలా జరుగుతుంది? అనేది కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అది కూడా నేను చూపిచ్చాను మీకు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి అర్థమవుతుంది.
క్లిప్ అనేది ఇస్తాను చూడండి ఇప్పుడు. సో, ఇక్కడ చూసుకుందాం చూడండి. మీరు చేయాల్సిన వర్క్ ఏంటి? ప్లాట్‌ఫార్మ్ ఎలా ఉంటుంది? మీషో ప్యానెల్ ఎలా ఉంటుంది అనేది చూడండి ఇక్కడ. మీషో ప్యానెల్ అనేది ఇలా ఉంటుందనమాట. చూడొచ్చిక్కడ. ఇది ఒక సప్లయర్స్ యొక్క ప్యానెల్ అనమాట. నాకు తెలిసిన వాళ్ళు సప్లయర్ అనమాట. వాళ్ళ ప్లాట్‌ఫార్మ్ అనేది స్క్రీన్‌షాట్ పంపించమంటే పంపించారు నాకు. ఇంకా చూడొచ్చు ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్, డౌన్‌లోడింగ్ లేబుల్స్ ఇలా కనిపిస్తాయి వాళ్ళకి. ఇక్కడ మీరు పైన చూసుకోండి స్కెడ్యూల్, ప్రైస్ డ్రాప్, ఎర్న్ మోర్ అని ఉంది కదా ఇక్కడ. పార్టిసిపేట్ నౌ అని అలాంటి ఆఫర్స్ అనేవి మీరు వాళ్ళకి ప్లాట్‌ఫార్మ్‌లో అలా ప్యానెల్‌లో పంపిస్తుండాలనమాట. ఇంకా వాళ్ళకి వాట్సాప్‌లో కూడా మెసేజెస్ అనేవి పంపిస్తుండాలి. ఆ మెసేజెస్ కూడా నేను ఎలా ఉంటాయి అనేది నేను పంపిస్తాను మీకు. లింక్స్ అనేవి వాళ్ళకి షేర్ చేస్తుండాలనమాట. కంపెనీ ఇస్తుంది లింక్. ఆ లింక్ అనేది మీరు పంపిస్తుండాలి. వాళ్ళకి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉండాలనమాట సప్లయర్స్‌కి. ఎలా అనేది నేను చెప్తాను. ట్రైనింగ్ ఇస్తారు మీకు. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా నేను చూపిచ్చాను చూడండి. ఇంకా చూడొచ్చు మీరు వ్యూస్ ఉన్నాయి కదా! వ్యూస్ అనేవి 22 ఫెబ్ రోజు వాళ్ళ వ్యూస్ అన్నమాట అవి. ఈ వ్యూస్ గాని, ఆర్డర్స్ గాని నిన్నటి డేటా అనేది మీరు అప్‌డేట్ చేస్తూ ఉండాలన్నమాట. వాళ్ళ స్టాక్ గాని, ఔట్‌స్టాండింగ్ పేమెంట్స్ 0 ఉన్నాయి వాళ్ళవి. అంటే ఆల్రెడీ మొత్తం బ్యాంక్‌లో పడిపోయాయన్నమాట. వాళ్ళ పేమెంట్స్ గాని, వాళ్ళు మొత్తం మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, కొత్త సప్లయర్స్‌కి మీరు ఆర్డర్ వస్తే ఒకవేళ ఫస్ట్ ఆర్డర్ అనేది వాళ్ళకి తెలీదు కదా! ఎలా చేయాలి అనేది. మీరు గైడెన్స్ ఇస్తూ ఉండాలన్నమాట. సో, చెప్పాను కదా నేను వాట్సాప్‌లో కూడా మెసేజెస్ పంపించాల్సి ఉంటుంది. మీరు మేనేజర్ అన్నమాట. మీరు వర్క్ ఫ్రమ్ హోమే చేయాల్సుంటుంది. కానీ ఒక సప్లయర్‌ని మీకు అప్పచెప్తే మీరు వాళ్ళ గురించి మొత్తం క్లియర్‌గా చూసుకోవాలన్నమాట. మీరు ఒక బాధ్యతగా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉండాలన్నమాట. ఇలా పంపించాలి వాళ్ళకి. ఆర్డరు ఒకవేళ 25 అవర్స్ లోపు వాళ్ళు చూసుకోకపోతే గనక మీరు యాక్సెప్ట్ ఆర్డర్ నౌ అని ఇలా పంపించాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ రాకపోతే ఈ లింక్ క్లిక్ చేయండి అని ఇలా పంపిస్తుండాలి. వాళ్ళ ఆర్డర్ లింక్ అనేది ఇది అన్నమాట. మీరు పెట్టి ఇక్కడ పంపిస్తుండాలి డైరెక్ట్‌గా. ఇలా ఉంటాయి మీకు సప్లయర్స్‌కి మీరు పంపించాల్సిన మెసేజెస్. డియర్ సప్లయర్ అని, మీషో సప్లై అని వాళ్ళు మీకు ఫార్మాట్ అనేది ఇస్తారు. మీరు ఆ ఫార్మాట్ ద్వారా పంపించొచ్చనమాట. మీకు నంబర్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. సప్లయర్స్‌తో కాంటాక్ట్ అవ్వడానికి. ఇంతే అండి. నెక్స్ట్ ఇక్కడ బెనిఫిట్స్ ఆఫ్ మీషో సేల్స్ మేనేజర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. చూడండి ఇక్కడ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి మీకు. మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేసుకోవచ్చు. వర్క్ ఎట్ యువర్ కన్వీనియన్స్ వితౌట్ స్ట్రిక్ట్ ఆఫీస్ టైమింగ్స్ అన్నమాట. మీకు ఎలాంటి టైమింగ్స్ అనేవి ఉండవు. మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేయాలి. కానీ మీకు ఒక టాస్క్ ఇస్తారనమాట. డైలీ ఒక టాస్క్ అనేది ఇస్తారు. మీరు డైలీ ఏ టైంలో అయినా సరే అది టాస్క్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది మీకు. ఇదే టైంలో చేయాలి అంటూ ఏమీ లేదు టైం అనేది. జీరో ఇన్వెస్ట్‌మెంట్ రిక్వైర్డ్ అండి. ఇవన్నీ మనం చూసుకునేవి బెనిఫిట్స్ అన్నమాట. మీకు ఎలాంటి సింగిల్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదన్నమాట ఎక్కడ కూడా. ఫీజ్ ఉండదు మీకు. నో నీడ్ టు ఇన్వెస్ట్ ఎనీ మనీ అండి. ఇంకా మీరు సింప్లీ యూజ్ మీషోస్ ప్లాట్‌ఫార్మ్ టు ఎర్న్ అన్నమాట. ఇంకా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది మీకు. ఎబిలిటీ టు వర్క్ ఫ్రమ్ హోమ్ వితౌట్ డైలీ కమ్యూటింగ్ అండి. ఇంకా మీకు ఇన్సెంటివ్ ప్లస్ బోనస్ కూడా ఉంటుందన్నమాట బెనిఫిట్. ఇంకా పర్ఫార్మెన్స్ బేస్డ్ రివార్డ్స్ దట్ ఇంక్రీజ్ ఎర్నింగ్స్ అన్నమాట. మీ పర్ఫార్మెన్స్‌ని బట్టి మీకు సాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది. మీ ఎర్నింగ్స్ కూడా పెరుగుతుంటాయన్నమాట. ఇంకా కెరియర్ గ్రోత్ ఉంటుంది మీకు. స్టెప్స్ టు అప్లై అని ఇచ్చారిక్కడ. క్లిక్ ఆన్ ద అప్లై నౌ బటన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఉంటుంది మీకు. ప్రిపేర్ ఏ రెస్యూమ్ అండి. హైలైటెడ్ స్కిల్స్ ఇన్ సేల్స్, మార్కెటింగ్ అండ్ కస్టమర్ సర్వీసెస్ అన్నమాట. ఈ 3 స్కిల్స్ అనేవి మీరు ఖచ్చితంగా రెస్యూమ్‌లో పెట్టుకొని అప్డేట్ చేసిన రెస్యూమే అక్కడ ఇవ్వాలండి. ఇంకా అటెండ్ ఇంటర్వ్యూ అండి. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టార్ట్ వర్కింగ్ అండి. వన్స్ సెలెక్టెడ్ కంప్లీట్ ఆన్‌బోర్డింగ్ అండ్ ట్రైనింగ్ టు బిగిన్ వర్క్ అన్నమాట. మీరు వన్స్ సెలెక్ట్ అయితే గనక మీకు నెక్స్ట్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై నౌ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. సో, అప్లికేషన్ ప్రాసెస్ ఇట్లా ఉంటుందండి మీకు. మీరు డైరెక్ట్ లింక్డ్ఇన్‌తో కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా మీ రెస్యూమ్ అనేది ఇక్కడ ఇవ్వొచ్చండి. మాన్యువల్‌గా అప్లై చేసుకోవాలంటే మీ రెస్యూమ్ అనేది ఇవ్వాలిక్కడ. మీరు రెస్యూమ్‌లో నేను స్కిల్స్ చెప్పాను కదా! ఆ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకొని అప్డేటెడ్ రెస్యూమే ఇవ్వాలండి ఇక్కడ. అటాచ్ రెస్యూమ్ మీద క్లిక్ చేస్తే మీరు ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. డైరెక్ట్ మీరు ఫైల్ ఇవ్వచ్చు ఇక్కడ. మీ పీడీఎఫ్ ఒక ఫైలు. ఇంకా మీ ఫుల్ నేమ్ అనేది కరెక్ట్‌గా ఇవ్వండి. ఈమెయిల్ అడ్రెస్ కూడా ఇవ్వండి. ఈమెయిల్ అడ్రెస్ మొత్తం కరెక్ట్‌గా ఇవ్వండి. @gmail.com అని కూడా ఇవ్వండి. ఇంకా మీ మొబైల్ నంబర్ అనేది ఇవ్వండి ఇక్కడ. కరెంట్ లొకేషన్ అనేది ఆప్షనల్ అండి.
కానీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మీరు. కరెంట్ కంపెనీ అండి. మీరు ప్రెజెంట్ ఏదైనా వర్క్ చేస్తుంటే ఆ కంపెనీ నేమ్ ఇవ్వండి. లేదా ఎన్ఏ అని కూడా పెట్టేసుకోవచ్చు ఫ్రెషర్స్ అయితే. లేదా నో కూడా పెట్టుకోవచ్చండి. ఇంకా ఈ లింక్స్ అనేవి ఆప్షనల్ అండి. ఒకవేళ ఉంటే మీకు ఇది ఆ లింక్ అనేది ఇక్కడ ఇవ్వండి. లేదా మేము ఖచ్చితంగా ఇస్తాము లింక్ అనంటే ఇక్కడ నౌకరీ అని ఉంది, లింక్డ్ఇన్ అని ఉంది. ఆ లింక్స్ ఉంటే ఇవ్వచ్చు. ఇంకా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. ఇది మెయిల్ ఆర్ ఫీమేల్ అనేది పెట్టుకోండి జెండర్. ఇంకా టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అంటే మీ రెస్పాన్స్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఒక 2 ఇయర్సా 3 ఇయర్సా అనేది పెట్టుకోండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఫ్రెషర్స్ అయితే 0 ఇయర్స్ అని పెట్టుకోవచ్చు ఇక్కడ. ఆర్ యూ బేస్డ్ ఆన్ అవుట్ ఆఫ్ బెంగుళూరు అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి. నో అయితే నో పెట్టుకోండి. ఇంకా ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ టు బెంగుళూరు అని అడుగుతున్నారు. మీరు ఒకవేళ బెంగుళూరుకి వెళ్ళే ఛాన్సెస్, షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి. నో అయితే నో పెట్టుకోండి. ఇంకా కరెంట్ కంపెన్సేషన్ ఇయర్లీ పెట్టుకోండి. ట్రై యువర్ రెస్పాన్స్ అని ఉంది కదా, అక్కడ టైప్ చేయండి. ఎక్స్‌పెక్టెడ్ కంపెన్సేషన్ కూడా మీరు పెట్టుకోవాలి. ఖచ్చితంగా పెట్టుకోండి. ఇక్కడ రెడ్ కలర్‌లో ఉన్నాయి కదా, స్టార్ గుర్తు అనేది అక్కడ ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాలన్నమాట డీటెయిల్స్. ఇంకా నోటీస్ పీరియడ్ ఇన్ డేస్ అండి. మీరు ఎన్ని డేస్ వర్క్ చేస్తారనేది ఇక్కడ పెట్టుకోండి. ఒక 6 మంత్సా, 2 ఇయర్సా అనేది పెట్టుకోండి. మీ ఆప్షన్ అది. ఇంకా డూ యూ హ్యావ్ ఎక్స్‌పీరియన్స్ మేనేజింగ్ టీమ్ అని అడుగుతున్నారు. మీకు టీమ్‌ని మేనేజ్ చేయగలిగేది ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి. నో అయితే నో పెట్టుకోండి. ఎస్ అనే పెట్టుకోండి ఖచ్చితంగా. ఇంకా హౌ డిడ్ యూ గెట్ టు నో అబౌట్ దిస్ రోల్ అని ఉంది కదా, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. అదర్స్ పెట్టుకోండి. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను కదా, అప్లికేషన్ ప్రాసెస్‌లో కవర్ లెటర్ అనేది ఉండాలి అని. ఆ కవర్ లెటర్ అనేది మీరు ఇక్కడ రాయాలండి మీ గురించి. ఇంకా సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందనమాట. మీకు ఒక 2 డేస్ లోపు 48 అవర్స్ లోపు మీకు మెయిల్ వస్తుందండి. ఆ మెయిల్‌లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మీకు ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. టెలిగ్రామ్ గ్రూప్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు. మీకు ఇప్పటి నుంచి డైరెక్ట్ అప్లికేషన్ లింక్ అనేది నేను అందులో షేర్ చేస్తాననమాట. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్.